సంఘటననైనా అటు కుటుంబ సంఘటనైనా ఇలా రాజకీయంగా పరమైన దేవాలయాలైనా దేనైనా కూడా రాజకీయాన్ని ముడిపెట్టడమే నా లక్ష్యము అన్నటువంటి రీతిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడుస్తోంది. ఎటువంటి దాన్నైనా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలి, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని విలువ తగ్గించాలి అన్నటువంటి ఒక ప్రయత్నం తప్పితే ఇంకా ప్రజల గురించి కానీ ఇంకో రాష్ట్రం గురించి కానీ ఆలోచన చేయటం ప్రతిపక్ష పార్టీ కానీ ఎల్లో మీడియా కానీ మర్చిపోయింది. ఎంతసేపు టార్గెట్ జగన్ గారు, అదిగో పులి అంటే ఇదిగో తోక కనపడుతోంది అన్న చందం రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకి సంబంధించి కోర్టులో ఆ కన్ఫెషన్ సంబంధించి ఈరోజు కొన్ని పత్రికలలో వార్తలు రాశారు. వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు పుట్టెడు దుఃఖంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలా అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసి, అదే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి జగన్ గారు మాట్లాడిన మాటలు, సిబిఐకి అప్పగించాలి అని చెప్పి ఆ రోజు ఈనాడులో వచ్చినటువంటి వార్త హత్య జరిగిన తర్వాత. మరి ఏ రోజు కూడా రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు ఏ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీని ఏ దాన్ని కూడా ఆదేశించలేదు. ఆదేశించకపోగా ఏదన్నా కూడా సిబిఐ ఎంక్వైరీకి వస్తానంటే ఆ రాష్ట్రానికి వస్తే మీ తోక కత్తిరిస్తా, రాష్ట్రం నుంచి తరిమేస్తా, మీరు రావటానికి అని మాట్లాడే మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఇది పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటకకు సంబంధించిన అంశం కూడా ఉంది కాబట్టి దీన్ని కుటుంబ సభ్యుల కోరిక మేరకు సిబిఐ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి అంగీకరించకపోయింటే అసలు దరిద్ర అన్నటువంటి జరిగి ఉండేదే కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు బయటికి రావాలి అన్నటువంటి విషయంలో ఆయన ముందు చూపుతూ ఆలోచన చేసి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆ జరిగినటువంటి సంఘటన కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయకపోగా అప్పుడు బురద జల్లేటువంటి కార్యక్రమం, అధికారంలోకి వస్తే జగన్ గారి పైన బురద జల్లేటువంటి కార్యక్రమం. అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎంక్వైరీ చేసి పక్క రాష్ట్రానికి సంబంధించింది ఉంది కదా అని చెప్పి ఆ రోజు సిబిఐకి ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఆయన మా కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయే కాకుండా వైఎస్ రాజశేఖర గారికి సోదరుడు, పార్టీలో రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా గతంలో జిల్లాలో విలువైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత గౌరవించే వ్యక్తి. ఆయన కొన్ని సంఘటనల కారణాలలో పార్టీని కొద్ది రోజులు విడిచినా తర్వాత పార్టీలోకి వచ్చి అన్నీ తనై జిల్లాలో చూసుకున్న వ్యక్తి, అందరికీ గౌరవప్రతినేయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన గౌరవంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉంది అని చెప్పి బాబాయ్ని ఆ రోజు క్యాండిడేట్గా నియమించడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు జిల్లాలో పెద్దరికంగా ఉంటారు, మనకు ఆ రోజు వచ్చిన పరిస్థితులలో కౌన్సిల్లో మనకు మంచి రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఆ రోజు వివేకానంద రెడ్డి గెలిస్తే జిల్లాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఇంకా పెరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్రలే లేవు. ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్లో పెట్టాడు. ప్రత్యేక విమానాలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలను ఎంపీటీసీలను అందరినీ కూడా పాండిచేరిలో పెద్ద క్యాంపు పెట్టి అక్కడ నుంచి చేసినటువంటి దౌర్భాగ్య రాజకీయాలు ఈ రోజుకి జిల్లా ప్రజలు మర్చిపోరు. ఎంత దుర్మార్గంగా వివరించారంటే సపరేట్ విమానాలలో ఎంపీటీసీని తరలించేటువంటి కార్యక్రమం ఎక్కడా జరిగి ఉండదు. అంత నీచానికి ఒడగట్టి ఆ రోజు వివేకానంద రెడ్డి ఓడించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి వివేకానంద రెడ్డి గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత ప్రయత్నం చేశారన్నది కూడా అందరికీ తెలుసు. మరి అంత గౌరవించిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా కూడా ఆ రకంగా ఆలోచన చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను. కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసి లేనిది
ఉందని సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేసుకున్నారని చెప్పి మాట్లాడి అనేక అసత్య కథనాలు ప్రచారాలు చేశారు. ఎప్పుడు కూడా దుర్మార్గమైన వ్యవహారం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కనీసం ఆయన ఎంత దుఃఖంలో ఉన్నారని కూడా ఆలోచన చేయకుండా శవం దగ్గర ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారని చెప్పి ఆ రోజు కూడా ఎంత కుట్ర పన్నారో మనకు తెలిసిందే. ఒక రాజకీయంగా ఎదగాలనంటే, ప్రజలు మన్ననలు పొందాలంటే దానికి ఒక ఆలోచన చేయాలి. కానీ ఇంత దిగజారుడితనం అవసరమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తండ్రి చనిపోయినప్పుడు అదే రకమైంది, బాబాయ్ చనిపోయినప్పుడు అదే రకమైన కుట్రలు. ఈరోజు పత్రికలలో వాళ్ళు ప్రచురించినట్టు ఎల్లో మీడియాలో తాటికి అక్షరాలతో ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో ఎలాగా వైఎస్ అవినాష్ రెడ్డిని దీంట్లో చూపించాలా, ఎలా అవినాష్ రెడ్డి గారిని డీఫేమ్ చేస్తే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అది అంటగట్టాలా అటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు కుట్రదారులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి అని హెడ్లైన్స్ పెద్ద అక్షరాలు వేసి కింద వాంగ్మూలంలో దస్తగిరి గారు ఇచ్చినట్టు వాంగ్మూలం అని వివేకానంద డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాగ్దానం చిన్న అక్షరాలు రాస్తారు. ఇది నైతికతనా? ఎందుకు ఇలాగా మీ కుట్రలు ఎందుకు ఇలా చూపిస్తున్నారు? మరి ఆంధ్రజ్యోతిలో అయితే ఇక ఆయన పెద్దల హత్య అనే ఏకంగా ఫోటోలు వేసి ఆ ఫోటోలలో ఫలానా వీళ్ళు కాబడ్డారని రాసి కింద మ్యాటర్లో గంగిరెడ్డి చెప్పారు, దస్తగిరికి అని రాస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి దస్తగిరి గారికి చెప్పారంట, చంపినటువంటి వ్యక్తి దస్తగిరి గారంట. దస్తగిరి గారు అన్నటువంటిది మనకు ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎంక్వైరీలో దస్తగిరి గారు అంగీకరించారు చంపినట్టుగా. దస్తగిరి గారికి గంగిరెడ్డి చెప్పారు అన్నటువంటిది. ఇది ఆ వార్త అన్నది కాకుండా ఏదో సిబిఐ చెప్పిన విధంగా ప్రచురించడం. గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి దస్తగిరికి చెప్పారంటే పలానా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి. మనం నిజంగా మాట్లాడుకుంటే ఒకవేళ ఎవరన్నా కానీ ఒక మనిషి సంబంధం లేని వ్యక్తి అవతల వాళ్ళని ఇరికించాలంటే ఎవరి పేరైనా చెప్పచ్చు. అవసరం ఉంటే ముఖ్యమంత్రి పేరు చెప్పచ్చు, ప్రధానమంత్రి పేరు చెప్పచ్చు. దాన్ని పనులెక్కి పూర్తిగా డీటెయిల్గా ఎంక్వైరీ లేకుండా, అది వాంగ్మూలం చెప్పిన మాట అనేది లేకుండా పలాని వాళ్ళతో జరిగింది అన్నటువంటి రీతిలో ప్రచురింప చేయడం కరెక్టా? ఇది నైతికతనా? దీన్ని పట్టుకొని మన తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకున్నట్టు పరిస్థితి. తనకు తన కుమారుడికి భవిష్యత్తు లేదు అన్నటువంటి ఆలోచనలతో, ఆ భయముతో తాను ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా పోటీ చేయడు. పోటీ చేసిన చోట గెలవమని చెప్పి ముందే ఊహించుకొని దాన్ని ఎలాగా డీఫేమ్ చేయాలి, ఎలాగా బురద జల్లే కార్యక్రమం చేయాలి అని చెప్పి అధికారులను పోలీసులపైన నిందలేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆంధ్రాలో తనను పూర్తిగా మర్చిపోతున్నారు, పార్టీ మనుగడ లేదు అన్నటువంటి భయాందోళనతో ప్రతిపక్షంలో ప్రజలకు సంబంధించిన ఏ అంశం మాట్లాడకుండా 24 గంటలు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో తనకు మైలేజ్ వస్తుందని చెప్పి ఆ భయంతో ఇష్టానుసారం రోజు మాట్లాడడమే ఆయన నైజమైపోయాను. బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేయటం. నీ యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఇలాగ దిగజారడం ఎంతవరకు సమంజసం? మేము ఆ కుటుంబ సభ్యులపైన ప్రేమతో కానీ, పార్టీలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిపైన గౌరవంతో కానీ నిజాలు బయటికి రావాలి. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాలి. చెప్పారంటుండేది కాదు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరి పాత్ర ఉంది, ఏ రకంగా వాళ్ళు మాట్లాడడానికి వెనుకనటువంటి పెద్దల హస్తం, ఎవరు ఆ పెద్దలు ఇవన్నీ చేయిస్తున్నారు, ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తే పూర్తిగా మేము మాలాంటి వాళ్ళు సంతోషపడతాం. వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతిస్తుంది. అలా కాకుండా ఏదో తూతు మంత్రంగా ఆయన అన్నారు, ఈయన విన్నాను అటువంటిది కాకుండా ఆధారాలతో సహా అన్నీ కూడా వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. 100% నిష్పక్షపాతంగా జరగాల అని చెప్పి
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రకంగా నిజాలన్నీ బయటకు రావాలని మేము కోరుకుంటుంటే అసత్యాలతో దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియా పైన కానీ దీనిపైన తెలియకుండా నిందలు వేస్తున్నటువంటి వాళ్ళపైన కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. చాలా దుర్మార్గం. ఒక కుటుంబ సభ్యుడిని పోగొట్టుకొని వాళ్ళు ఉన్నటువంటి దుఃఖంలో పొలిటికల్గా వేరే పార్టీకి మైలేజ్ తేవాలా, ఇంకొకరిని విలువలు తగ్గించాలా అని చెప్పి ఈ రకమైన హెడ్లైన్స్ తీసుకొని వాస్తవాన్ని వాస్తవంగా ప్రచురించలేకపోయినందుకు నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి. సిబిఐ చెప్పినట్టు కాదు, అక్కడ సిబిఐ చెప్పలేదు, తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇది చెప్పలేదు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి మాకు గంగిరెడ్డి చెప్పారంటే మాట చెప్పడం, దాన్ని ఏదో అయిపోయిందని చెప్పి మాట్లాడడం. దస్తగిరి గారు గంగిరెడ్డి అలాగే ఎందుకు చెప్పారన్నటువంటిది గంగిరెడ్డి ద్వారా కానీ పూర్తిగా దస్తగిరి గారితో వాస్తవాలన్నీ బయటికి రావాలి, ఆధారాలు బయట పెట్టాలి. అలా కాకుండా కేవలం రాజకీయ పబ్బం కోసం చేయటం చాలా దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ నైతికత ఆలోచన చేయాలి. ఏ ఒక్క సంఘటనైనా మీరు చేసేటువంటి డిమాండ్స్ కానీ ఏ రోజైనా ఏ రకం మీరు వ్యవహరిస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాలి. మీరు రాజకీయంగా విలువలు పెంచుకోవాలి, కానీ ఆ విలువల్లో కాకుండా దిగజారేతనం, మీ పార్టీని మీరు కాపాడుకోలేక పార్టీ పతన వ్యవస్థకు వచ్చిందని చెప్పి దిగులుతో భయాందోళనతో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం. ఈరోజు చెప్తున్నాం 100% ఆ రోజు చనిపోయిన రోజున కూడా సిబిఐ గారు డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా మేమందరం కూడా గట్టిగా కోరుకుండేది పూర్తి అంతా కూడా సమాచారంతో బయటికి రావాలి, ఆధారాలతో అని చెప్పి నిష్పక్షపాతం ఎవరైతే ఈ తప్పు చేశారో వారికి కఠిన శిక్ష కూడా పడాలని చెప్పి కోరుకుంటున్నాం. కఠిన శిక్ష అమలు చేయాలి వాళ్ళపైన. చాలా దుర్మార్గం. అంతేకాని ఇన్ఫ్లుయెన్స్తో కేసు తప్పుదో పట్టించే విధంగానో ఏదో రకంగా దాన్ని మసీదు పూసి మడక చేసి ఎవరిపైన నెట్టాలన్నటువంటి ప్రయత్నం చేయడం అటువంటిది సమంజసం కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు చేయకండి. మీరు పూర్తిగా రిపోర్ట్ చదవండి. రిపోర్ట్ మీకు ఇంగ్లీష్లో కాకపోతే తెలుగులో కూడా ఉంటుంది. ఆ రిపోర్ట్ మీకు కావాల్సి మేము పంపిస్తాము. పత్రికల వాళ్ళకు ఎవరైతే రాశారో జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించారో వాళ్ళు చదవండి, మీరు చదవండి. ఉన్నది ఉన్నట్లు మీరు రాస్తే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలతో దిగజారకండి అని చెప్పి కోరుతున్నాను.